సకల వేదముల ప్రకారం సర్వలోకాల సృష్టికర్త విశ్వకర్మ. లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడైన మహాభారతము విశ్వకర్మను 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను 4 యుగాలలో నిర్మించాడు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని అనేక పారిశ్రామిక వాడల్లో, కర్మాగారాల్లో పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజించే సాంప్రదాయం నేటికి కొనసాగుతూనే ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, సూర్య, నక్షత్రములు పుట్టకముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. విశ్వకర్మ అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడిగా ఋగ్వేదం ఆయన్ని భగవంతునిగా పరిగణించింది. మహాభారతం 1000 కళలకు అధినేతగా అభివర్ణించింది. విశ్వకర్మది 5 ముఖాలు 10 హస్తాలు కలిగిన రూపం. ఈయన ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టికర్తగా కొనియాడబడినాడు. అత్వరణ వేదంలో ఆహార ప్రదాతగా అభివర్ణించబడ్డాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడిగా కీర్తి పొందాడు. సకల వేదాల ప్రకారం విశ్వకర్మయే ఈ సృష్టికర్త. విరాట్ విశ్వకర్మ పంచముఖాల నుండి మను, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు. ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన 5గురు సానగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస అను విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు. వీరే లోక నిర్మాణ కర్తలని, భూలోకంతో సహా అన్ని లోకాలను తమ కళా నైపుణ్యంతో నిర్మించారని ప్రతీతి. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను 4 యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని, కలియుగంలో హస్తినాపురంతో పాటు ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడు. సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు 5 మంది ఉన్నారు. వారు ఈ విశ్వకర్మకు జన్మించిన వారే. వారిలో ఇనుము పనిచేసే కమ్మరి, కొయ్య పనిచేసే వడ్రంగి, రాగి, కంచు, ఇత్తడి పనిచేసే తామ్రకారుడు, శిల్పాలను చెక్కే స్థపతి, చివరిగా బంగారం పనిచేసే స్వర్ణకారుడు. వీరైదుగురు విశ్వకర్మకు జన్మించిన వారేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. పంచవృత్తులతో తమ విజ్ఞానాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పిన కళా నైపుణ్యం వీరిది. లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడైన విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఆ పవిత్ర దినాన తాము ఉపయోగించే పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. నిజానికి మేడే మనకు శ్రామిక దినోత్సవం కాదని, విరాట్ విశ్వకర్మ జయంతే భారతీయులకు శ్రామిక దినోత్సవమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడైన విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు.